సోము వీర్రాజు వర్తమాన రాజకీయాల్లో మరోసారి సంచలనాత్మకంగా మారినటువంటి నేత. చాలామంది సోము వీర్రాజు ఇక తెరమరుగైపోయాడు, ఆయన రాజకీయ జీవితం చివరి దశకు వచ్చింది, ఆయనకి మళ్ళీ అవకాశాలు అరుదే, ఆయనకు అలాంటి అవకాశం రాకపోవచ్చు అని ఆశించారు. కానీ అనూహ్యంగా ఆయన తెర మీదకు వచ్చారు. ఎవరూ ఊహించినటువంటి రీతిలో శాసనమండలి అభ్యర్థిగా ఆయన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు మరోసారి మండలిలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో కూడా 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీతో బీజేపీ స్నేహం చేసినప్పుడే సోము వీర్రాజుకి శాసనమండలిలో ఛాన్స్ వచ్చింది. అప్పుడు 6 ఏళ్ల పాటు ఆయన శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత శాసనమండలి నుంచి రిలీవ్ అయిన తర్వాత బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష హోదా ఆయనకి దక్కింది. 2 ఏళ్ల పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఆయన్ని కాదని మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురంధేశ్వరిని తెర మీదకు తెచ్చింది బీజేపీ అధిష్టానం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ సోము వీర్రాజుకి అనూహ్యంగా మండలిలో ఛాన్స్ ఇవ్వడం అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం. చాలామంది ఈసారి మండలిలో బీజేపీకి చోటు దక్కుతుంది అని లెక్కలేదు, కానీ బీజేపీకి ఒక టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ టీడీపీ నాయకత్వం చెప్పుకుంది. అలా వచ్చినప్పుడు ఆ సీటు సోము వీర్రాజు కాకుండా పాకా సత్యనారాయణ లాంటి కొత్త నేతకు ఇప్పించాలని పురంధేశ్వరి చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. ఆమె సోము వీర్రాజుని అడ్డుకునే దానికోసం అనేక రకాలుగా శ్రమించారు. దీని మీద బీజేపీ నాయకత్వంలో తీవ్రమైనటువంటి చర్చ సాగింది. అనేక రకాల వాదోపవాదాలు సాగాయి. ముఖ్యంగా సోము వీర్రాజు ఒకవైపు, పివిఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ, గతంలో ఉత్తరాంధ్ర నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి నేత ఆయన మరోవైపు, పురంధేశ్వరి ప్రతిపాదించిన నాయకుడి పేరు మరొక వైపు, ఇలా 3 ముక్కలాట సాగడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోయింది. చివరకు ఈ విషయంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకుని మరోసారి సోము వీర్రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తద్వారా బీజేపీ అధిష్టానం వద్ద సోము వీర్రాజుకున్నటువంటి పట్టు, సోము వీర్రాజుకున్నటువంటి ఇమేజ్ మరోసారి నిరూపితమైంది. మరోసారి సోము వీర్రాజు తెర మీదకు రావడం అన్నది ఇప్పుడు బీజేపీ ముఖ్యమైనటువంటి సోము వీర్రాజు వ్యతిరేక వర్గీయులతో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవ్వరికీ రుచిస్తున్నటువంటి దాఖలాలు లేవు. సోము వీర్రాజు లాంటి వాళ్ళ కోసమా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి టీడీపీ నాయకత్వం దృష్టిలో సోము వీర్రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుకూలుడు. జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం బీజేపీలో పనిచేసేటువంటి నాయకుల్లో సోము వీర్రాజు ముందు వరుసలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, అనువుగా, ఆయన లక్ష్యాలకు తగ్గట్టుగా బీజేపీని పూర్తిగా మలిచినటువంటి గనుడు సోము వీర్రాజు అంటూ టీడీపీ నాయకత్వం గతంలో పలుమార్లు ఆరోపించి కూడా ఉంది. అలాంటి టీడీపీ నాయకత్వమే ఇప్పుడు అంతిమంగా అనివార్యంగా బీజేపీ అధిష్టానానికి తలొగ్గి ఒక సీటు కేటాయించడం, అది కూడా సోము వీర్రాజుకి ఇప్పించడం, ఇదంతా ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు సోము వీర్రాజు మళ్ళీ మండలిలో అడుగుపెట్టి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి క్రియాశీలకంగా మారబోతున్నటువంటి తరుణంలో ఆయన తీరు ఎలా ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇటీవల సోము వీర్రాజు అడపాదడపా రాజకీయ కామెంట్ చేస్తూ అప్పుడప్పుడు నారా లోకేష్ని, చంద్రబాబుని కాసింత కితాబులిస్తూ వారి పాలనా విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆయనకి మండలిలో చోటు దక్కి మండలిలో ఆయన బీజేపీ పక్షం తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నటువంటి తరుణంలో ఆయన స్వరం ఎలా ఉండబోతుంది, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలాగా, చంద్రబాబు నాయకత్వానికి చిక్కులు కొని తెచ్చేలాగా ఏ రీతిలో ఆయన వ్యవహరించబోతున్నారు, ఆయన వ్యవహార శైలితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సమస్య రాబోతోంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ కలిసి వేగంగా బలపడాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు బీజేపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రయత్నం తెలుగుదేశం నాయకత్వానికి, తెలుగుదేశంతో కలిసి నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి కష్టాలు తీసుకొస్తుంది, ఎలాంటి రాజకీయ మలుపులకి ఆస్కారం ఇస్తుంది, అందులో సోము వీర్రాజు పాత్ర ఎలా ఉండబోతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారం.